మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను అనగా టంటం జాగీర్ తెలంగాణ రాష్ట్ర పోలియాసర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అయితే మేము మా కులం దాదాపు బీబీ నగర్లో ఉన్న మా కులం అందరూ మా తాత ముత్తాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టి ప్రయత్నం చేసి పార్టీ ఓడిపోయినా గెలిచిన మేము పార్టీని విన్నట్టు పెట్టుకొని పార్టీకి మా సేవ చేసినాము. ఈరోజు 40 సంవత్సరాల నుండి బోనీర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ లేరు. కాబట్టి మాకు అనిల్ కుమార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉండి మా కులమే కాకుండా అన్ని కులాలు మా వెనుకబడిన 57 కులం దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో కనీసం 10,000 ఓట్లు మా వెనుకబడిన కులాలు ఉన్నాయి. 57 కులాలు ఉన్నాయి. దాంతోపాటు ఇది మిగతా కులాలు అంటే సంచారదత్త కులాలతో పాటు చెప్తున్నాను నేను టోటల్గా ఇవన్నీ కులాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము మా కులాలు అందరం ఏకతాటిపై ఈసారి కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది. ఓటేసినందుకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్మినాం, విశ్వాసంగా ఉన్నాం. ఈ విశ్వాసంలో భాగంగానే మేము కాంగ్రెస్ పార్టీకి విన్నట్టు ఉంటుకుంటూ మేము మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి మా ముఖ్యమంత్రి గారి ద్వారా మా కుల ధృవీకరణ పత్రాలు కావాలా సార్ అని చెప్పి అడగడం జరిగింది. తను ఏమాత్రము మా మాటలు పట్టించుకోకుండా మేము ఏ ఒక్క విషయాన్ని కూడా అడిగినా కూడా ఆయన కాదనకుండా ఆయన మమ్మల్ని తీసుకుపోకపోవడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళ మాకు తృప్తి లేకుండా మేము ఏ పని చేయాలన్నా కానీ మాకు నిజంగా నమ్మిన పార్టీలో వ్యక్తులే మాకు పనిచేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. కూడా మేము బయట ఒక ఉద్యమ నాయకుడు మందకృష్ణ నాయక్ దగ్గరికి పోయి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. తను కూడా కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇప్పియాలి సార్ అని చెప్పి కూడా కలవడం దాదాపు 2.5 గంటలు తన దగ్గర మేము పెట్టి మేము అడగడం జరిగింది. తను సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. తను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయలేదు. మా ఊలియాదాసులు అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు నిజంగా పట్టించుకునే నాదుడే లేకపోయాడు. మేము 40 సంవత్సరాలుగా నా ఏజీ దాదాపు 54 సంవత్సరాలు, ఇప్పుడు 35 సంవత్సరాలు నేను పార్టీకి ప్రతి దగ్గర నాకు సంబంధించిన వ్యక్తులకు కాంగ్రెస్ తరఫున ఏ వ్యక్తి నిలబడ్డా కానీ వాళ్ళకు నేను నా శాయశక్తుల ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ గెలుపులో నాకు ఒక భాగంగా నేను ప్రయత్నం చేసినాను. ఇవాళ బోనీర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపు ఒక 5,000 ఓట్లు మా సంచార జాతరే కానీ మా 57 వెనుకబడ్డ కులాలు కానీ మా అన్ని ఓట్లు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి మమ్మల్ని ఇవాళ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే మమ్మల్ని పట్టించుకోకపోవడమే. ఇవాళ రాజీనామా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఇక్కడ సరైన న్యాయం జరగట్లేదు. ఇవాళ ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉండి కూడా ఇవాళ రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే మాకు బాధాకరమైన విషయం. మేము ఏ పని చెప్పినా ఇప్పటి వరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోకపోవడం కూడా దీనికి నిజంగా ఒక బాధాకరమైన విషయం. మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాం ఇట్లా. కాబట్టి తక్షణమే ఈ రాజీనామా ఆమోదించాలి కాంగ్రెస్ పెద్దలు. కాకపోతే ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా తన అడిగిన కలిసినాము. తను కూడా ఏంటంటే ఎవరు కూడా కనీసం ఇట్లా పట్టించుకోకుండా ఎన్ని బాధలు చెప్పినా కానీ పట్టించుకోకుండా తను వెళ్ళడం జరిగింది. కాబట్టి మాటల వరకే మాట్లాడుతున్నారు కానీ పనికాడ వచ్చేవారు ఎవరు చేయట్లేదు. నేను ఈరోజు బీబీనగర్ మండలంలో కాకుండా మా ఊళ్ళ దగ్గరకు పోయి ఓట్లు వేయించి బదిలాడి ఓట్లు వేయించిన నేను, కానీ మాకు న్యాయం జరుగుతలేదు. ఎమ్మెల్యే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పట్టించుకున్న దాకలేదు. ఆయన గెలిచిన 3 నెలల వరకు మమ్మల్ని బాగా చూసిండు. 3 నెలల నేటి వరకు ఒక ఫోన్ గిన తను మా దగ్గర మాకు ఒక ఫోన్ చేసి మమ్మల్ని పలకరించిన దాఖలాలు లేవు. మేము ఎంతో మానసికంగా గురయ్యాము. కాబట్టి తక్షణమే మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాము, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక నుంచి ఏ పార్టీలు అనేది నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళాలనేది కూడా ఆలోచిస్తాము. విషయాలు తర్వాత మాట్లాడుకుంటాం. కాబట్టి తక్షణమే మా రాజీనామాని ఆమోదించాల్సిందిగా ప్రాధాన్యపడుతూ కోరుకుంటాం. నమస్తే. ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, అలాగే బీబీనగర్ పట్టణ ప్రజలకు, బీబీనగర్ యువతకు అందరికీ నమస్కారం. నా పేరు టంటం భార్గవ్,
బీబీనగర్ మాజీ ఎంపీటీసీ. నేను గత 2018లో గత ఎలక్షన్లో ఎంపీటీసీలో భాగంగా మా నాన్నగారికి వచ్చే సీటు 3 పిల్లల కారణంగా పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు సీట్ ఇవ్వడం, ఆనాడు కష్టకాలంలో ఉన్నా కానీ పార్టీ మమ్మల్ని గుర్తించినందుకు కరెక్ట్ క్యాండిడేట్ లేడు, మీరైతే గెలుస్తారు అనే కారణంగా తీసుకురావడం వల్ల 2019లో మేము ఎంపీటీసీ నిలబడడం, మాకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అప్పుడున్న నాయకులు మమ్మల్ని నిలబెట్టడం, మేము దాన్ని వెనుక పోకుండా పార్టీ కష్టకాలంలో ఉందని, ప్రతిపక్షంలో ఉందని, మళ్ళీ మన ఎమ్మెల్యే కూడా లేడు ఇక్కడ అనేది కూడా మేము ఏమీ ఆలోచించకుండా పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీకి మన వంతు సహకారం ఈ టైంలో మనం ఉండాలి అనేది ఆ టైంలో మేము చూసుకొని అప్పుడు ఎంపీటీసీగా నిలబడి 301 ఓటు మెజార్టీ తోటి మేము ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి వెంబడి ప్రతిరోజు ఏ సమస్య మీదైనా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ప్రతి సమస్య మీద బీబీనగర్ పట్టణం కానీ మండలం కానీ మన అనిల్ కుమార్ రెడ్డి గారు ఏ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన మీద నమ్మకంతో, ఆయన అనిల్ కుమార్ రెడ్డి గారి అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మాకు ఒక చిరకాల కోరిక, గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే లేడు కాబట్టి కరెక్ట్ మన భువనగిరి కాన్స్టిట్యున్సీకి ధీటైన క్యాండిడేట్ వచ్చిండు, మనం ఈసారి కష్టపడితే ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యే గెలుస్తాడు అనే ఉద్దేశంతో యువతను మొత్తం మేము ఎవ్వరు ఎన్ని ప్రలోభాలు పెట్టి గెలిచినాక కూడా మమ్మల్ని కాంట్రాక్టర్ నుంచి తొలగించారు. అందులో మళ్ళీ మాకు పార్టీ పదవులు ఇస్తామన్నారు, అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, అయినా కానీ మేము లొంగలేదు. ఏ రోజు కూడా మేము పార్టీకి కట్టుబడి పనిచేసాం. ఇవాళ మా బీబీనగర్ మండలంలో, మా బీబీనగర్ టౌన్లో, మా హోలేదాసరి కులం నుంచి మా కులం నుంచి ఎంపీపీ చేసిన వ్యక్తులు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఎంపీపీ చేశారు. వార్డు మెంబర్లు 10 సంవత్సరాలు వార్డు మెంబర్లు చేశారు, మొన్న వార్డు మెంబర్ చేశారు, ఇప్పుడు కూడా మొన్న కూడా ఎంపీటీసీ చేశారు. ఇంత కష్టం గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మా బీబీనగర్ పట్టణంలో హోలేదాసరి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే హోలేదాసరి. ఇట్లాంటి కమిట్మెంట్తో ఉన్న వ్యక్తులను కూడా మొన్న వచ్చే ఎలక్షన్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మేము ఎంత కష్టపడ్డాం అనేది బీబీనగర్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువతకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా మేము అభిమానించే మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి, వాళ్ళ బంధుమిత్రులకు, లోకల్ లీడర్లకు అందరికీ తెలుసు మేము ఎంత కష్టపడ్డాము. మేము ఇంత కష్టపడ్డ వ్యక్తులము ఒక్కసారి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒక 3 months వరకు అంతా బాగానే ఉంది. 3 months తర్వాత కొంతమంది చేరికల వల్ల పాత ఎవరైతే ఎమ్మెల్యే గారికి అనుచరులుగా ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే గారికి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఎమ్మెల్యే గారికి టచ్ ఉన్నారో నమ్మకమైన వ్యక్తులను టార్గెట్ చేశారు. ఫస్ట్ థింగ్ సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి, ఎవరు ఒకసారి గెలిచిన వ్యక్తిని మూడోసారి పైకి రానియద్దు. మూడే వీళ్ళ ఫార్ములా. ఒక్కసారి గెలిచిన వ్యక్తులను రెండోసారి వీళ్ళని పైకి ఎదగనియద్దు అనేది వీళ్ళ ఫార్ములా. వీళ్ళ రాజకీయం మొత్తం మేము దగ్గర నుంచి చూసినాం. గత ప్రతిపక్షంలో చూసినాము, అందరి మీద పోరాటం. కానీ ఇవాళ మా ప్రాబ్లం వచ్చేసి ఇంకా 3 సంవత్సరాల పార్టీ ప్రభుత్వం ఉంది. ఈయన మాకు ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించారు, మాకు అన్నిటికీ ఉన్నారు. కానీ మేము ఇలా పార్టీ మారడానికి కారణం ఒకటే, ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎదుగొద్దు, వీళ్ళు పాత వాళ్ళని అందరినీ మనం పూడ్చిపెట్టేసేయాలి, మనం కొత్త క్యాడర్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ లోకల్ ఎవరు కూడా కష్టపడేటోడు ఎవరు లేడు, ఇష్టపడేటోడు ఎవరు లేడు, వీళ్ళందరూ ఎవరు ఉండొద్దు అనే ఆలోచనతో లోకల్ ఉన్న లీడర్ వల్ల మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లో మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు గుర్తించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, యువత, బీబీనగర్ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు మాకు ఎంత అన్యాయం జరిగిందని. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మనకు ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళ వెనకాల మేము వాళ్ళు చెప్పినట్టు ఇదే వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి మోకరిల్లాలి, వాళ్ళతో మేము వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయడం మాకు అవసరం లేదు. మేము ఒక పార్టీకి కట్టుబడును. పార్టీ కంటే ముఖ్యం మా వ్యక్తిగతం, మా క్యారెక్టర్ మాకు ఇంపార్టెంట్. మా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు పార్టీ కంటే క్యారెక్టరే ఇంపార్టెంట్. ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం బీబీనగర్లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోయి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల ఇంటికాడ మోకరిల్లు చెప్పారు.
ఎంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు కష్టపడ్డారు, ఇంతమంది కష్టపడిన లీడర్లు ఎవరు గెలిచింది వాళ్ళు, ఆర్మోలు కావచ్చు, ఎవరు గెలిచింది వాళ్ళు, ఒక్క క్యాండిడేట్ కూడా గెలవలేదు. కాబట్టి భీమవరం ప్రజలు, యువత, మెయిన్గా ముఖ్యంగా యువత, భీమవరం యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఆలోచన చేయాలి. అందరూ లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దు. ఇది మన భీమవరం పట్టణ అభివృద్ధికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. వ్యక్తిగతంగా మనకు ఒక యువత కాబట్టి నాకు ఒక 20 ఏళ్ళ నా ఫ్యూచర్ ఉంది, నా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు నేను ఇంకో పార్టీకి పోతా, వేరే పార్టీకి పోతా అనే ఆలోచన మాకు ఎట్లాంటి ఆలోచన లేదు. కానీ ఉన్న పార్టీ నుండి అవతల వాళ్ళని మేము డ్యామేజ్ చేయాలనే ఆలోచన మాకు లేదు. మా క్లారిటీ ఒకటే, న్యూట్రల్ ఉంటాం, మాకు నచ్చిన వ్యక్తులకు మేము సపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మెయిన్గా యూత్ కాంగ్రెస్ నాయకులు మీరు అందరూ దయచేసి మీకు అందరికి దండ పెట్టి చెప్తున్నా, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మీరు గ్రహించాలి, చాలా పెద్ద భీమవరంలో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. దాన్ని గ్రహించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి. మాలాంటి వాళ్ళు ఒక్కొక్కరు బయటికి వెళ్తుంటారు, మీరు చూస్తుంటారు. ఈ వచ్చే 3 ఏళ్ళు మేము పదవులు వద్దు, మాకు కాంట్రాక్టర్లు వద్దు, మాకు ఏమొద్దు. మాకు వ్యక్తిగతంగా మాకు ఇంపార్టెన్స్ లేదు కాబట్టి మాకు ఇక్కడ నమ్మకం లేదు, మాకు ఇక్కడ లేదు, అన్ని కోల్పోయినాం. ఇక్కడ వ్యక్తిగతంగా కోల్పోయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఇన్ని రోజులు మాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి వీడడం అందరికంటే ఎక్కువ చాలా బాధగా ఉంది. కానీ వీడక తప్పట్లేదు. అన్నిటికంటే ముఖ్య కారణం మా వ్యక్తిత్వం కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాము. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. కానీ ఎవరో చెప్పడం వల్ల మీ మీద ఒక పార్టీ మాత్రం అనేది ఎలాంటి ఆలోచన అయితే లేదు. మాకు నచ్చక మేము బయలుదేరుతున్నాం. ఏదైనా ఉంటే మా ప్రణాళికలు ఏందనేది, నెక్స్ట్ ఏందనేది మేము తర్వాత త్వరలో చెప్తాం. ధన్యవాదాలు.